హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. రవ్వ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది కదా, చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు కదా రవ్వ లడ్డులని. ఇలా ఒకసారి లడ్డూలు చుట్టేసుకొని ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత అందులోకి జీడిపప్పులు వేసుకొని, జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఎండు కొబ్బరిని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని బొంబాయి రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయిపోతే జీడిపప్పు ఫ్రై అయితే స్మెల్ వస్తుంది కదా, అలా మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చేంత వరకు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకుంటే రవ్వ అనేది మాడిపోతుంది. అప్పుడు లడ్డు టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని తిప్పుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని రవ్వను ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ని వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాగబెట్టుకున్నటువంటి పాలని, నేను తీసుకున్న క్వాంటిటీ రవ్వకి 4 టేబుల్ స్పూన్ల పాలు పట్టాయండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టేసుకోవాలి. ఇలా లడ్డూలను చుట్టేసేసుకొని ఒక ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకొని తినేయొచ్చండి. పండగలకి ప్రసాదాలకైనా, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, లేకుంటే స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే రవ్వ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.